కావలి వాయిస్ కు స్వాగతం. అభివృద్ధి గురించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. కావలి పట్నంలోని జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో కావలిలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతుందని అన్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వార్డులో తిరుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అది ఆయన పోయిన రోడ్డు, ఆయన వెళ్ళిన కారు ఎక్కిన రోడ్డు, ఆ రోడ్డు కూడా మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని చేసిన రోడ్డు మీద తిరుగుతూ అదే సెంట్రల్ లైటింగ్తో ఆ లైటింగ్ వెలుతురుతో నడుస్తూ పోయి అక్కడికి వెళ్ళి ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంట, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు వేస్తుంది ఎవరు? మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనే కదా. నీ మీద ప్రేమతో, నీకు బాగలేదని, నువ్వు ఏడ ఇబ్బంది పడతావో, బెంగళూరు పోయి ఏడ వాకింగ్ చేస్తావో అని నీ మీద ప్రేమతో ఇంటి ముందు వాకింగ్ ట్రాక్ తయారు చేసి నువ్వు ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట తిరిగి నీ ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోవడం కోసం నీ ఇంటి ముందు ఒకసారి నీ మేడ ఎక్కి చూసినా, నీ మిద్దెక్కి చూసినా, నీ ఇంటి ముందుకు వచ్చి ఒక్కసారి చూసినా, నీ కళ్ళు తెరిచి చూస్తే ఆ అభివృద్ధి ఎంత తెలుస్తుంది. పైగా మీ ఇంటి ముందు రోడ్డు కూడా డబుల్ రోడ్డు వేసి విస్తరణ చేసి నువ్వు ఒక 4-5 కార్లు వేసుకపోయినా కానీ ఎక్కడ అడ్డం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా రోడ్డు అనేది తయారు చేస్తుంది ఎవరు? మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. పైగా నిన్న బాక్స్ బ్రిడ్జి ఓపెన్ చేస్తే నువ్వు 2 సార్లు మీరు ఒక శిలా పథకం మీద ఒక ఏదో నేను అభివృద్ధి చేస్తున్నా, వైకుంఠపురం బ్రిడ్జిని అభివృద్ధి చేస్తానని చెప్పి 2 సార్లు మీరు శిలా పథకం వేశారు. మేము అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అదే శిలా పథకానికి మేము పాలాభిషేకం చేసాం. అయ్యా చూడయ్యా, ఒకసారి చూడయ్యా, దాన్ని అయ్యా అని కనీసం నువ్వు కళ్ళు తెరవాల. దాన్ని నువ్వు సురేష్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర 5% కమిషన్ అడిగి ఆయన భయపాంతులను చేసిన నిజమా కాదు? నువ్వు కాదు అంటే నువ్వు ఏదో బస్తీ మీద సవాలు, ఏదో నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా మీరు మాట్లాడట్లా. బస్తీ మీద సవాల్ నిరూపించండి. నిరూపించేది ఏమో ఒక పక్క నువ్వు నడిచే రోడ్డు మీద మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనే వచ్చింది, నువ్వు ఉన్న వెళ్తురు మా కృష్ణారెడ్డి అనే వచ్చింది. పైగా సురేష్ రెడ్డి అనే అతని దగ్గర 5% కమిషన్ అనేది మీరు అడిగింది వాస్తవం కాదా? ఇప్పుడు బాక్స్ టైప్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే రాజకీయంగా నేను దూరంగా వెళ్ళిపోతాను, శాస్త్రంగా నేను గుడ్ బై చెప్తానని చెప్పి మీరు ఏదో చట్టాలు చేస్తున్నారు కదా. మా ఎమ్మెల్యే బాక్స్ టైపే చేస్తున్నారు. మీరు ఒకసారి వచ్చి చూడండి, కల్లలం గుడి దగ్గర ఎంత రోడ్డు విస్తీర్ణం ఉంది, దానికి అవతల పోయేవే కనెక్టివిటీ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. అది కూడా కాకుండా ఇప్పుడు మీరేదైతే కమిషన్ గురించి మాట్లాడుతున్నారో, 7% మా ఎమ్మెల్యే పైన ఫుట్పాత్ తర్వాత ఎవరైతే అంగళ్ళు సాదాసీదా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే ప్లేస్ని కేటాయించి మీకు నేను హామీ ఇస్తున్నా అని చెప్పి ఓపెన్ దమ్ముగా చెప్పిన ఏకైక నాయకుడు మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. మీరు ఇట్లా మాట్లాడితే నిజంగా ఓడిపోయిన తర్వాత డిప్రెషన్లో ఏదో ఒక మెంటల్ కాన్స్టెంట్ మాట్లాడినట్టుగా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు. జనాలు కూడా అనుకుంటారు. అది ఏదో మీకు ఉదాహరణగా నిన్న మీరు అక్కడ రంగు రోడ్లు తిరుగుతుంటే జనాలే మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, అన్న కృష్ణారెడ్డి అని మాకు న్యాయం చేస్తారన్నారు, మేము అది డెవలప్ చేస్తున్నారు, అదే ఆయన ఇంట్లోకి ఎత్తుకోవట్లేదు కాదు, 15,000 లెక్కన దండింది మీరు కదా. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుందండి? మీరు వచ్చేది ఏదో బెంగళూరు నుంచి నెలకు ఒకసారి వచ్చేది, నేనున్నాను ఒక నేను తెలియజేయడానికి. మీరు ఎంత సాయంత్రాన్ని నిద్రపోవాలంటే మీకు కమిషన్ బ్యాగ్ ఒకటి చూడాలి. ఆ కమిషన్ బ్యాగ్ మీరు చేయి పెట్టుకొని నిద్రపోతే మీకు నిద్ర వస్తుంది, లేదా నిద్ర రాదు. మీరు అట్లా అలవాటు పడిపోయారు. మీరు అట్లా అలవాటు పడిపోయి ఇప్పుడు కనీసం ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏంటి? తుమ్మలపేట రోడ్డు ఏంటి? సెంట్రల్ లైటింగ్ ఏంటి? కాలువలు ఏంటి అనేది ఒకసారి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని ఈ కూటమి ఎమ్మెల్యే మా కృష్ణారెడ్డి అన్న మీద అసత్య ప్రచారాలు చేయొద్దని ఈ విధంగా మేము జనసేన తరఫున మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం.